రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 11, 2024. వారం గురువారం. తిథి పంచమి ఉదయం 10:03 వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు. వర్జం రాత్రి 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:54 వరకు మరియు మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. కీలకమైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. మీరు ఎంత సర్దుకుపోయినా వివాదాస్పద వ్యక్తిగానే మీపై ముద్ర పడుతుంది. వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మిథున రాశి. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు అంతగా లాభించవు. ఉపకరించే మిత్రవర్గం వల్ల మానసిక ఊరటను కలిగి ఉంటారు. మేధస్సును దృష్టిని స్థిరంగా కేంద్రీకరించండి. అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కర్కాటక రాశి. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. కాలాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాల్సిన తరుణం ఇది. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి గోచరిస్తోంది. ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. అధైర్యపడకుండా ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పట్టువదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి సరైన సమయమని గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ప్రారంభించిన పనుల్లో పురోగతి లభిస్తుంది. మానసిక సంతోషం కలిగి ఉంటారు. బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. కార్యజయం లభిస్తుంది. ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. మీరంటే గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లే స్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి.
ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది. మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.